నువ్వు కొత్త కొత్త డైరెక్టర్లతో ఇట్లా చేస్తావా అతన్ని భయం ఏం కాదా? ఇప్పుడు మీ నాయన గంత పేద డైరెక్టర్ వద్దరు నాయన ఎందుకు వచ్చిన పంచది పుసుకున పోయిందంటే నెత్తిన పెరిగి ఇట్లా భయపడతారు. ఇప్పుడు మంచి పెద్ద పెద్ద సినిమాలు చేసినాక ఒక భయం ఉంటుంది. మా నాన్నగారు కూడా కొత్త డైరెక్టర్ అండి. ఒకప్పుడు చెవులపు ఫస్ట్ సినిమా ఆయన ఫ్లాప్ అయితే ఆయన నమ్మి రెండో సినిమా నాయుడు గారు ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరో ఒకటి నమ్మకంతో సినిమాకి వెళ్తాం చేయటం ఇది అవుతుందని. నేను ఇప్పుడు వరకు 33 మంది కొత్త డైరెక్టర్తో చేశాను. కొన్ని ఆడిని కొన్ని ఆడలేదు. సో బట్ నేను ఏ రోజు ఆడిన సినిమాలు వాళ్ళ మీద తోసేసి ఆడిన సినిమాలు నా లెక్కలో వేసేసుకున్నాను అలాంటిది కాదండి. రెండు అంటే అనుకున్నాం, కొన్ని అనుకున్నాం, ఒక 10 మందికి వచ్చి అనుకున్నాం. అది 10 కోట్ల మందికి నచ్చాలంటే ఒకసారి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. సో అది అందుకని డైరెక్టర్స్ బ్లైమ్ చేయడానికి ఏమీ లేదండి. అండ్ ప్లస్ నాకు కొత్త డైరెక్టర్తో చేయడం అంటే ఏమవుతుందంటే ఒక అడ్వాంటేజ్, వాళ్ళు ఒక కథని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి రాసుకుంటారు. సో చాలా కాన్సన్ట్రేట్, ఎందుకంటే ఆ లైఫ్ కాబట్టి దానికి 100% పెడతారండి. సో మనకెంత యాక్టింగ్ మనం ఎంత బాగా చేయాలనుకుంటామో అంత బాగా తీయాలనుకుంటారండి వాళ్ళు. సో డెఫినెట్గా కసి ఎక్కువ ఉంటుంది కొత్త వాళ్ళ దగ్గర చేసినప్పుడు. సో ఎట్లా అనిపించిందమ్మా మళ్ళీ సార్ తోటి పని చేస్తే? మళ్ళీ సార్ అర్థమైంది కదా? అవును అర్థమైంది. నీ దగ్గరకు వచ్చినప్పుడు అలా ఒకసారి అయ్యో ఎందుకు అలా చూస్తుంది, అర్థమైందని చూస్తున్నా, అర్థం కాలేదని చూస్తున్నా. నేను నరేష్ సార్ అనుకున్నాను ఫస్ట్. మళ్ళీ సార్ డైరెక్టర్ సార్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అండి. రోజు రోజులకి ఎక్సైట్మెంట్ పెరుగుతుంది ఇంకా యాజ్ ద డేట్ ఇస్ కమింగ్ క్లోజర్. కానీ ఇప్పుడే చెప్పాను, స్టార్టింగ్లో కొంచెం నర్వస్నెస్ ఉండే, జస్ట్ 2-3 days అలా షైగా అనిపించాలి. బట్ ఐ థింక్ యాజ్ ద డేస్ అంటే షూటింగ్ నడుస్తున్నా అప్పుడు కొంచెం పరిచయం ఇంకా ఇంక్రీజ్ అయింది. అప్పుడు కొంచెం ఫ్రీగా 4 రోజులు దోస్తానైతే నిమ్మలంగా మాట్లాడుకుంటాం. అలా కాదండి. అంటే ఇప్పుడు ఆయనకు వచ్చి ఇప్పుడు అమ్మాయికి తెలుగు వచ్చి కానీ మరి మన ప్రాపర్ నా బ్రెయిన్ లో ఇంగ్లీష్ లో థాట్స్ జరుగుతున్నాయి. సో మనకి ఆ కమ్యూనికేషన్ చెప్పినప్పుడు ఆయన తెలుగులో చెప్తుంటారు, ఈ అమ్మాయి సగం అర్థం అవుద్ది సగం అర్థం అవుతుంది. సో ఈ చిన్న అంటే ఒక టైం పడుతుంది ఎవరికైనా ఒక కొత్త టీం అసెంబ్లీ అవ్వడానికి, కొత్త ఒక 2-3 రోజులు పడుతుంది. ఈవెన్ నిన్న సినిమాలు చేసిన నాకే కూడా ఫస్ట్ డే లాగానే, అంటే ఎవరు, ఎందుకంటే నేను సూర్య ఫస్ట్ టైం కెమెరామెన్ ఆయన, అంటే నేను ఫస్ట్ టైం ఆయనతో చేయటం, ఆయన ఇదివరకు సినిమాలు చేస్తున్నారండి. మల్లి గారితో ఫస్ట్ టైం నేను చేయటం, రాజీవ్ గారితో ఫస్ట్ టైం, పరియాతో ఫస్ట్ టైం. సో ఏమవుతుందంటే నేను అందరూ వచ్చి ఫస్ట్ మేము క్యారెక్టర్స్ లోపలికి వెళ్ళాలి, దాని తర్వాత మూడ్కి తీసుకురావాలి. అది ఒక 1-2 days పడుతుందండి. దాని తర్వాత నుంచి ఫ్లో వెళ్ళిపోతాం. దాని ముందు మన అందరం వేరే వేరే వైబ్రేషన్స్ నుంచి వస్తున్నాం కదా, అంటే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి, వేరే థాట్ ప్రాసెస్ నుంచి వస్తున్నాం. సో సేమ్ పేజ్ కి రావాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ నిజంగా హైదరాబాదేనా? అవునండి. ఎప్పుడు నాతిరిపూట పోయాడు బిర్యానీ తినొచ్చినావా? రాత్రిపూట హైదరాబాద్ లో బిర్యానీ దొరుకుతుంది, అర్ధమరాత్రి ఇట్లా దొరుకుతుంది, మస్కుల్లో కూడా దొరుకుతుంది. తిన్నాం ఎప్పుడన్నా? మీకు డౌట్ ఎందుకు వస్తుంది? తిన్నట్టు లేవు నువ్వు, అందుకనే వచ్చింది. నువ్వు తిన్నవా? బిర్యానీ గురించి కాదు, నేను హైదరాబాద్ నుంచే ఎందుకు డౌట్ వస్తుంది? వచ్చింది నాకు, ఎందుకంటే సన్నగా ఉన్నాం. హైదరాబాద్ లో అయితే మధ్య అడ్డుకుంటారు. మీరు 2 years బ్యాక్ చూడలేదు.